హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు 4 మామిడికాయలతోటి పెసరావకాయ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న మామిడికాయలు చాలా బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి ఆ మామిడికాయలు. అయితే పెసరపప్పు ఆవకాయ పెసరపప్పు దోరగా వేయించి దాన్ని చక్కగా బాగా పచ్చివాసన అంతా పోయి కొంచెం దూరగా వాసన వచ్చేదాకా కొంచెం వేయించి తర్వాత దాన్ని పొడి చేసి ఆ పొడి కొలుచుకోవాలండి. మామిడికాయలు కూడా ఎంత ఉన్నాయో కొలుచుకొని తర్వాత నూనె స్టవ్ పైన పెట్టి నూనె దీనికి ఏంటంటే పచ్చి నూనె వేయకుండా కాచాలి. కాచి ఇంగువ మెంతిపిండి నూనెలో వేసుకొని కాచి ఉంచాలన్నమాట. ఎందుకంటే పచ్చి ఇంగువ వాసన రాకుండా ఉంటుంది. మెంతిపిండి కూడా దాంట్లో వేసేస్తాను. ఆ తర్వాత అదే మంచి వాసన వస్తుంది. తర్వాత చల్లారాక దీంట్లో కలపాలన్నమాట. అది మెంతిపిండి, ఇంగువ మెంతిపిండి వేసి నూనె కాచి పక్కన పెట్టి మామిడికాయ ముక్కలన్నీ కొలుచుకుంటున్నా. చిన్న గ్లాస్తో 4 గ్లాసులు గ్లాస్ చొప్పున కారం ఉప్పు వేస్తున్నా. మొత్తం 8 గ్లాసులకు కొంచెం తగ్గినాయి. అయినా కూడా 2 గ్లాసులు ఆవపిండి అస్సలు లేకుండా మామూలుగా పెసరపిండి, తర్వాత ఉప్పు కారం, పెసరపిండి 2 గ్లాసులు మెత్తగా కొట్టి పెసరపిండి ఒక 2 గ్లాసులు, రాళ్ళుప్పు ఏమో కొట్టి మిక్సీలో వేసి, రాళ్ళుప్పు కూడా ఇప్పుడు టాటా సాల్ట్ అంటే హెచ్చు తగ్గులు ఉంటుంది. ఈ రాళ్ళుప్పు మెత్తగా కొట్టి వేస్తే అది సమానంగా వేసినా కూడా బాగుంటుంది. కారం కూడా 2 గ్లాసులు ఎర్రటి కారం, మొన్న ఈ మధ్య కొట్టించిన కారం చాలా బాగుంది. తర్వాత ఉప్పు కూడా రాళ్ళుప్పు మిక్సీలో వేసాను అనమాట. అది కూడా 2 గ్లాసులు. అన్నీ సమానంగా వేయాలి. కాకపోతే ఆవపిండి తప్ప మిగతా అవన్నీ వేసి పెసరవకాయ చాలా మంచిది. ఎండాకాలం అసలు వేడి చేయకుండా ఉంటుంది, చలవ పెసరపప్పు. అందుకని పెసరవకాయ రోజు తిన్నా కూడా బాధ ఉండదు. కాబట్టి మామూలుగా ఈ ఒక నెల రోజులు మాత్రమే బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండదు, వాసన వచ్చేస్తుంది. కాబట్టి నెల రోజుల కోసం తర్వాత చిటికెడు చెంచా పసుపు కూడా వేయాలి. పసుపు వేసి మొత్తం కలిపి ఈ ఒక పిండిలో మామిడికాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకొని కలపాలన్నమాట. కలిపి ఆ నూనె చల్లారాక కొంచెం నూనెలో మామిడికాయ ముక్కలు ఇది చేసి ఆ నూనె ఉన్న మామిడికాయలు దాంట్లో పిండిలో వేసి కలపాలి. చాలా బాగుంటుంది. టేస్ట్కి కూడా రుచిగా కూడా ఉంటుంది. పెసరపప్పు కదా, బాగా వేయించిన పప్పు కాబట్టి కొంచెం వేయించుకొని చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. పచ్చి వాసన వస్తుంది అన్నమాట. కాబట్టి వేయించి మెత్తగా కొట్టి మిక్సీలో చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్కి కూడా. తర్వాత ఆ నూనె చల్లారాక ఆ నూనె మొత్తం దీంట్లో పోసేస్తాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా వాసన కూడా ఘుమఘుమలాడుతుంది అనమాట. మెంతిపిండి ఇంగువ నూనెలో వేసాం కదా, అది చాలా కమ్మటి వాసన వస్తుంది అనమాట. ఈ పెసరావకాయ అన్నిటికీ వేసుకోవచ్చు, దోశల్లో, అన్నంలో. పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది, వాళ్ళకి వేడి చేయకుండా ఉంటుంది. పిల్లలకు ఆవకాయ అంటే చాలా ఇష్టం కాబట్టి పెసరావకాయ పెడితే చాలా ఇష్టంగా తింటారు. అందరూ కూడా ఇలా పెసరావకాయ తయారు చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 4 కాయలకి ఒక సీసా నిండా వచ్చేస్తుంది. చక్కగా పుల్లటి కాయలు వస్తున్నాయి. రోజు తినడానికి టిఫిన్లోకి, దోశల్లోకి, అన్నిట్లోకి ఉపయోగపడుతుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది పెసరావకాయ. అందరూ టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.